హాయ్ హలో నమస్తే. నేను గతంలో ఒక స్టేట్మెంట్ చేశాను. ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అన్ఎంప్లాయిడ్ యూత్ చాలామంది ఉన్నారు. వాళ్ళు గవర్నమెంట్ ఫెయిల్ టు క్రియేట్ జాబ్స్. మీరు అనవసరంగా స్టూడెంట్స్ని తిడుతున్నారు, ఇంజనీరింగ్ చేసి జాబులు లేకుండా తిరుగుతున్నారని స్టూడెంట్స్ని తిడుతున్నారు. వాళ్ళ కెపాసిటీని శంకిస్తున్నారు. జాబులు తెచ్చుకోలేడు, వీడి కెపాసిటీ లేదు, వీడికి తెలివి లేదు అని చెప్తున్నారు. అసలు ఉద్యోగాలు లేవు అనేది యాంగిల్లో ఎవరు ఆలోచించట్లేదు. దే ఆర్ ఓన్లీ క్రిటిసైజింగ్ ది అన్ఎంప్లాయిడ్ యూత్, ఎడ్యుకేటెడ్ యూత్. నేను అందుకే గతంలో ఒక స్టేట్మెంట్ కూడా చేశాను. ఏంటంటే ఈ రాజకీయ నాయకులు పెట్టే మీటింగ్లకి ఎందుకు ఇంత వేల మంది వస్తున్నారంటే దే ఆల్ ఆర్ జాబ్లెస్ నౌ. ఒక విద్యార్థి అనేవాడు కాలేజీలో ఉండాలి, ఉద్యోగం చేసేవాడు ఆఫీస్లో ఉండాలి. ఓకే, ఇంతమంది రోడ్ల మీదకి ఎందుకు వస్తున్నారు? ఆంధ్రప్రదేశ్లో వేల మంది పబ్లిక్ మీటింగ్ల కంటే అన్ని చోట్ల వస్తున్నారు, ఇక్కడే దేశవ్యాప్తంగా. పోనీ వీళ్ళు ఏమైనా సెలవు చూసుకొని ఆదివారం పెడుతున్నారా, లేదంటే పండగ రోజు పెడుతున్నారంటే లేదు, ఎప్పుడు పెడితే అప్పుడు విపరీతంగా జనాలు వచ్చేస్తున్నారు, తరలిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నుంచి అఫ్కోర్స్ డబ్బులు తరలిస్తున్నారు, బట్ ఎడ్యుకేటెడ్ యూత్ కూడా కనిపిస్తున్నారు. అది చెప్తున్నాను. గతంలో ఇట్లాంటి పొలిటికల్ మీటింగ్లు పెట్టినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో తరలించేవాళ్ళు. ఇప్పుడు ఎడ్యుకేటెడ్ యూత్ ఆర్ ఫౌండ్ మోర్ ఇన్ ద పొలిటికల్ మీటింగ్స్ బికాస్ దే ఆర్ జాబ్లెస్. దాన్ని నేను గతంలో ఒక స్టేట్మెంట్ చేసిన. ఇదిగో నిన్న ఒక జూలై సెప్టెంబర్ 2025కి సంబంధించిన అన్ఎంప్లాయ్మెంట్ స్టాటిస్టిక్స్ వచ్చింది. ఈ అన్ఎంప్లాయ్మెంట్ స్టాటిస్టిక్స్, ఆంధ్రప్రదేశ్ అన్ఎంప్లాయ్మెంట్ స్టాటిస్టిక్స్ చూడండి. ఇక్కడ ఇది ఒక పేపర్లో ది సౌత్ ఫస్ట్ వాళ్ళు రాసినటువంటి ఒక ఆర్టికల్ హెడ్డింగ్ చదువుతున్నాను మీకు. ఈ యొక్క హెడ్డింగ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కంటిన్యూ టు ఫేస్ హై అన్ఎంప్లాయ్మెంట్ with PLFS data for July-September 2025 showing joblessness at 8.2%, well above the national average. నేషనల్ యావరేజ్ కంటే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ 8.2% అట. ఆంధ్రప్రదేశ్లో లేటెస్ట్ ఫిగర్స్ దిస్ లేబర్ ఫోర్స్ సర్వే జూలై-సెప్టెంబర్ 2025కి రాజ్యసభలో వాళ్ళు ఒక డేటా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఈస్ మోర్ హయ్యర్ దాన్ అన్ఎంప్లాయ్మెంట్ నేషనల్ యావరేజ్, వర్స్ ఇన్ రూరల్ ఏరియాస్. అర్థమవుతుంది. కనీసం అర్బన్ ఏరియాలో ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారట. రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు అసలు వర్స్ అంట. 8.2% ఉందట మనకి అన్ఎంప్లాయ్మెంట్ ఆంధ్రప్రదేశ్లో. మరి మిగతా రాష్ట్రాల్లో ఎలా ఉంది? ఇప్పుడు ఉత్తరాఖండ్లో ఎక్కువ, హైయెస్ట్ ఈజ్ ఇన్ ఉత్తరాఖండ్. ఎంత? 8.9%. నెక్స్ట్ మన రెండో ప్లేస్లో ఉంది ఆంధ్రప్రదేశ్. అంటే నిరుద్యోగతలో ఉద్యోగాలు లేకుండా రోడ్ల మీద తిరిగే వాళ్ళలో ఫస్ట్ ప్లేస్లో ఉత్తరాఖండ్ ఉంటే, ఉత్తరాఖండ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇది మనకు సిగ్గుచేటు. ఇది మన వ్యవస్థకు సిగ్గుచేటు. రాజకీయ వ్యవస్థలకి, రాజకీయ నాయకులు వీళ్ళకి ఉద్యోగాలు క్రియేట్ చేయటంలో ఫెయిల్ అయ్యారు. ఓకే, మన ఆంధ్రప్రదేశ్లో 8.2%. అందుకే మంది ఎక్కువగా రూరల్లో ఎక్కువగా అన్ఎంప్లాయ్మెంట్ ఉందంటే అర్థం అగ్రికల్చర్ సెక్టార్ మీద ఫోకస్ చేయలేదు వీళ్ళు. ఎందుకంటే రూరల్ ఎక్కువగా దే డిపెండెడ్ ఆన్ అగ్రికల్చర్ సెక్టార్. ఈ అగ్రికల్చర్ సెక్టార్ని అర్బన్కి మలిచారు కాబట్టి ఇప్పుడు అర్బన్లో ఎక్కువ కొద్దిగా అన్ఎంప్లాయ్మెంట్ తగ్గింది, బట్ రూరల్లో పెరిగింది అనేది అర్థం. ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ బట్టి నాకు అర్థమైంది అది. ఓకే, సో ఎక్కడో ప్లానింగ్లో మిస్ అయింది. ఉత్తరాఖండ్ లాంటి ఒక చిన్న అన్డెవలప్డ్ స్టేట్, ఉత్తరాఖండ్ లాంటి మన రీసెంట్గా ఫామ్ అయిన ఒక అన్డెవలప్డ్ స్టేట్ తర్వాత మందే ఉందంటే, అఫ్కోర్స్ మంది కూడా డివైడ్ అయింది, బట్ టెక్నికల్లీ అవర్ రిసోర్సెస్ ఆర్ మోర్ సౌండ్ కంపారిటివ్లీ టు ఉత్తరాఖండ్ ఇస్ కైండ్ ఆఫ్ స్టేట్స్ అవన్నీ కూడా హిల్లీ ఏరియాస్. మంది కాదు కదా, మంది కోస్టల్ ఏరియా. ఫర్టైల్ ల్యాండ్ ఉంది మనకి. తెలంగాణతో పోల్చుకుంటే మనకి ఫర్టైల్ ల్యాండ్ ఉంది, అగ్రికల్చర్ ల్యాండ్ మన మొత్తం కూడా. సో ఎక్కడో తేడా కొట్టింది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పరిపాలనలో. ఎందుకే ఇంత పెద్ద అన్ఎంప్లాయ్మెంట్ ఆంధ్రప్రదేశ్ని చుట్టుముట్టింది అనేది నాకు ఒకటి అర్థమైంది. ఓకే, ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇండస్ట్రియల్ బేస్ లేకపోవటం. ఓకే, అదే చెప్తున్నా. ఇప్పుడు నారా లోకేష్ గారు లాంటి వాళ్ళు మేము చాలా సెక్టార్స్ని తీసుకొస్తున్నాం, కంపెనీలు తీసుకొస్తున్నాం, ఎంఓయూలు చేస్తున్నారు వాళ్ళు. ఆ ఎంఓఎల్ఎన్ని కూడా మళ్ళీ అర్బన్ సెక్టార్లోనే వస్తాయి. ఇప్పుడు అగ్రికల్చర్కి సంబంధించినటువంటి వాళ్ళు అన్నీ కూడా నాన్ ఫామ్ జాబ్ క్రియేషన్. అదే ఐటీ కంపెనీలు అంటున్నారు, ఆ కంపెనీలు అంటున్నారు, డేటా సెంటర్లు అంటున్నారు తప్ప ఈ యొక్క సెక్టార్లో ఎక్కువగా
నిరుద్యోగత ఎక్కువగా రూరల్ ప్రాంతంలో ఉంది. రూరల్ ప్రాంతంలో అంటే అగ్రికల్చర్ సెక్టార్లో ఎక్కువగా అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. సో ఈ అగ్రికల్చర్ సెక్టార్ని అన్ఎంప్లాయ్మెంట్ పెంచాలంటే అగ్రికల్చర్ సెక్టార్లో మీరు డెవలప్మెంట్ చేయాలి. పంటలు పండే విధంగా నీళ్ళు ఇచ్చి వాళ్ళకి ఏదో ఒకటి ఉద్యోగం కల్పించాలి రూరల్ ప్రజలకి. కాకపోతే ఇప్పుడు లేదంటే ఇప్పుడు మనం ఆ ఉత్తరాఖండ్ దాటిపోయి ఫస్ట్ ప్లేస్లోకి వెళ్ళిపోతాము అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించి. ఓకే, నేను మనం ఒకసారి కూర్చొని నాకు బోర్ కొడుతుందా ఈ రోజు ఆడబెట్టాలని చెప్పి ఆ టైంలో 2-3 మాటలు మాట్లాడాను నేను. వీళ్ళందరికీ ఉద్యోగాలు లేకుండా రోడ్లంట తిరుగుతున్నారు పిల్లలు గ్రామీణ ప్రాంతాల్లో అన్నా నేను. నాకు అప్పుడు ఈ స్టాటిస్టిక్స్ చూడలే, నాకెందుకు ఇంట్యూషన్ చెప్పి నేను అన్నా. బట్ ఇప్పుడు ఈ స్టాటిస్టిక్స్ చూస్తే ఇదిగో నాకు సింక్ అయిపోయింది. నేను ఆ రోజు ఏదైతే అన్నానో నాకు ఇది సింక్ అయింది. స్టాటిస్టిక్స్ చూడగానే రూరల్ ప్రాంతాల్లో అన్ఎంప్లాయ్మెంట్ ఇస్ టూ హై ఇన్ ఆంధ్రప్రదేశ్ కంపారిటివ్లీ విత్ అర్బన్ అండ్ దిస్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఇన్ ఆంధ్రప్రదేశ్ విత్ జస్ట్ 5 crore పాపులేషన్. మనదేం పేద రాష్ట్రం. 5 crore పాపులేషన్లో చాలా తక్కువ మందిలో అన్ఎంప్లాయ్మెంట్ యూత్. ఉత్తరప్రదేశ్ లాంటి వాళ్ళ పాపులేషన్ 12 కోట్ల మంది 10 కోట్ల మంది ఉంటారు. మందంతా జస్ట్ 5 కోట్ల మంది. 5 కోట్ల మందిలో మనం ఇంత అన్ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగామంటే కోస్టల్ ఏరియాలో ఇంత అగ్రికల్చరల్ ల్యాండ్ పెట్టుకొని రూరల్ సెక్టార్లో అంటే దర్ ఇస్ సంథింగ్ ఫెయిల్యూర్ ఆఫ్ దీస్ గవర్నమెంట్స్ ఆర్ డూయింగ్ సంథింగ్ ఎల్స్. మనకైతే తెలియదు ఒకవేళ ఏం చేస్తున్నారు. ఓకే, పోస్ట్ బైఫర్కేషన్ ఛాలెంజెస్ చేస్తున్నారు. పోస్ట్ బైఫర్కేషన్ ఛాలెంజెస్ చాలా ఉన్నాయి. అఫ్కోర్స్ సర్వీస్ సెక్టార్ని ఇంప్లిమెంట్ చేయలేదు. అదే ఇప్పుడు ఐటీ ట్రై చేస్తున్నారు, సర్వీస్ సెక్టార్ని కొద్దిగా లాగుతున్నారు. వేరే అక్కడే అవుతుంది. ఇక్కడ స్కిల్ మిస్ మ్యాచ్, ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా. స్కిల్ మిస్ మ్యాచ్ అనేది ఒక పెద్ద అబద్ధం. అది స్కిల్ మిస్ మ్యాచ్ అనేది యూ హ్యావ్ టు గివ్ ద ట్రైనింగ్ టు ద స్టూడెంట్స్. కాలేజీల్లో వాళ్ళు పాఠాలు మాత్రమే, థియరీ మాత్రమే చెప్తారు. మీరు ఆ స్టూడెంట్స్ని ఈ ప్రతి కంపెనీస్లో కూడా ట్రైనింగ్ డిపార్ట్మెంట్ ఉండాలి. వాళ్ళ స్టూడెంట్స్కి వచ్చిన మార్కులను బట్టి, వాళ్ళ టాలెంట్ని బట్టి మీరు వాళ్ళని హైర్ చేసుకున్న తర్వాత వాళ్ళకి మీరు ట్రైనింగ్ ఇచ్చి మీరు వాళ్ళకి ఉద్యోగంలోకి తీసుకెళ్ళాలి. గతంలో ప్రతి కంపెనీలో ట్రైనింగ్ డిపార్ట్మెంట్ ఉండేది. ఇప్పుడు అసలు ఏమీ లేదు, ట్రైనింగ్ డిపార్ట్మెంట్ లేదు. వాళ్ళకంత ఓపిక లేదు. కంపెనీలకి ట్రైనింగ్ ఇచ్చే ఓపిక ఉండదు అనమాట. నీకు పని వస్తే ఇస్తా, లేకపోతే లేదని పట్టుకొని కూర్చున్నారు. అంటే అది ప్రాఫిట్ మేకింగ్. ఎందుకు మళ్ళీ వీడికి ట్రైనింగ్ ఇస్తే వీడు మళ్ళీ వేరే కంపెనీకి వెళ్తాడని ఇది అంతా కూడా కంపెనీలు మొత్తం నారా మైండెడ్లోకి వెళ్ళిపోయినాయి. గతంలో అది ఉంటే అది కాదు. ఇదిగోండి ఒక అగ్రిమెంట్ తీసుకునేవాళ్ళు, 2 years నువ్వు కష్టపడాలి, మా దగ్గర పని చేయాలని 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. నేను ఎందుకు ట్రైనింగ్ ఇవ్వాలి వీడికి? నువ్వు వేరే దగ్గర ట్రైనింగ్ తీసుకొని నీకు వస్తే నేను ఉద్యోగం ఇస్తాను, లేకపోతే లేదని చెప్తే ఇప్పుడు వీడు ఎక్కడ ఉద్యోగం ఎవడు ఇవ్వాలి వాడికి? కాలేజీలో థియరీ చెప్తారు తప్ప ప్రాక్టికల్స్ ఎవరు చెప్పరు కదా. పోనీ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయినా మార్చాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చరు, అదే థియరిటికల్గా వెళ్ళిద్ది. కాలేజీల్లో అక్కడ ఫీల్డ్లోకి వెళ్తే నీకు వచ్చా అంటాడు, వీడికి ఏం రాదు, వీడు చదువుతాడు, టెక్స్ట్ బుక్లు చదువుతాడు తప్ప వాడికి యాక్చువల్గా రాదు, వర్క్ రాదన్నమాట. ఈ స్కిల్ మిస్ మ్యాచ్ అని చెప్పి ఊరికే స్కిల్ మిస్ మ్యాచ్లో ఏం లేదు. ప్రైవేట్ కంపెనీస్ని జాబులు క్రియేట్ చేయడంలో ఫెయిల్ అయ్యి స్కిల్ మిస్ మ్యాచ్ అని వీళ్ళని బ్లేమ్ చేస్తున్నారు స్టూడెంట్స్ని. జెండర్ డిస్పారిటీ. ఉమెన్ అగ్రికల్చరల్లో ఉమెన్ ఎక్కువగా ఉద్యోగాలు లేకుండా తిరుగుతున్నారని ఈ సర్వే చెప్పింది. ఇది ఎంత బాధాకరమైనటువంటి విషయం మీరు చూడండి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లోనేమో స్కీములు పంచుకుంటూ పోయారు. ఓకే, డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ మీద ఎక్కువగా ఫోకస్ ఉంది. షార్ట్ టర్మ్ రిలీఫ్ అంతే. స్కీములు ఇస్తే షార్ట్ టర్మ్ రిలీఫే ఉండిద్ది. ఎక్కువగా సస్టైనబుల్ జాబ్ని క్రియేట్ చేయలేకపోయాం కదా మనం. స్కీమ్స్ ఇస్తే జాబ్స్ రావు. ఓకే, అది ఓన్లీ టెంపరీగా ఉండేది. జగన్ గారి గవర్నమెంట్ అయిపోగానే ఇప్పుడు నౌ దే డోంట్ హ్యావ్ స్కీమ్స్. వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఏమో ఐటీ సెక్టార్ అంటారు, అదంటారు, డేటా సెంటర్లు అంటారు. మళ్ళీ వీళ్ళు రూరల్ యూత్ని పట్టించుకోవట్లేదు. ఈ గవర్నమెంట్ కూడా రూరల్ యూత్ని పట్టించుకోవట్లేదు. సో ఇదంతా దీస్ ఆర్ ఆల్ గోయింగ్ టు బి ఎ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది నేను రోజు మొత్తుకుంటున్నాను. మరి సరే, ఇంకా అది నేనేం చేయలేను. ఒక చెప్పడం వరకు నేను చేయగలిగింది చెప్పడం వరకు, మిగతాదంతా మానేత్తలేదు. ఇది చూడండి ఏ స్టేట్లో ఉన్నాయో చెప్తున్నాను. ఫస్ట్ ఉత్తరాఖండ్లో 8.9% ఉందట అన్ఎంప్లాయ్మెంట్ రేటు. ఏది
ఇది కూడా ఈ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా ఏంది 8.9%. కొన్ని ఫేక్ లెక్కలు వేస్తారు. ఫేక్ లెక్కలు అంటే ఎవడన్నా ఒక పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు, ఒక గంట సేపు పార్ట్ టైం చేస్తున్నాడు, వాడు ఉద్యోగం ఉన్నట్టు రాసుకున్నారు గవర్నమెంట్ రికార్డులో. అదే ఇంజనీరింగ్ చేసినోడు కూలి పని చేసుకుంటుంటే వాడికి ఉద్యోగం వచ్చినట్టు రాసుకున్నారు. లేదంటే బీఈడీ చేసినోడికి టీచర్ ఉద్యోగాలు లేక వాడు ఎక్కడో ఒక అసిస్టెంట్ కానీ క్లర్క్ గానో ఆఫీస్ బాయ్ కానీ పనిచేస్తున్న వాడికి ఉద్యోగం ఉన్నట్టు రాసుకున్నారు. ఇవన్నీ కూడా అలాంటి ఉద్యోగాలు రాసుకున్న తర్వాత ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ ఇది. ఏదో ఒకటి తినటానికి బతకడానికి ఏదో ఒకటి ఉద్యోగం చేయటం మొదలెడితే వాళ్ళని తీసేసి ఫేక్ లెక్కలు రాసిన తర్వాత పర్సంటేజ్ ఇది. ఉత్తరాఖండ్లో 8.95% ఉందంట. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది 8.2%, కేరళ 8% ఉందంట, హిమాచల్ ప్రదేశ్ 7.9%, రాజస్థాన్ 7.5%, ఢిల్లీ 6%, పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, తమిళనాడుకి 5.7%. యావరేజ్ 5.5 నేషనల్ యావరేజ్. మన నేషనల్ యావరేజ్కి ఎంత హై ఉంది చూడు, 8.2లో ఉంది సెకండ్ ప్లేస్లో, యావరేజ్ 5%. ఓకే, అన్ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడంలో తెలంగాణ ఈజ్ మచ్ బెటర్, 5.7. తమిళనాడు, తెలంగాణ దే క్రియేటెడ్ మచ్ బెటర్ జాబ్స్. రూరల్ ఆల్సో దే క్రియేటెడ్ జాబ్స్. అంటే వాళ్ళు బాగానే పంటలు పండిస్తున్నారని అనుకోవాలి ఇంక తెలంగాణ ప్రజల్ని. ఓకే, ఛత్తీస్గఢ్, అస్సాము, మహారాష్ట్ర, బీహార్, ఒడిశా. బీహార్లో ఎంప్లాయ్మెంట్ ఉందంటండి. వాళ్ళు మొన్న ఎలక్షన్స్కి వెళ్ళారు, మాకు బీహార్ యూత్ మొత్తం అన్ఎంప్లాయ్మెంట్ తోటి వేరు రాష్ట్రాలకు వెళ్తున్నారని చెప్పి వాళ్ళు పెద్ద ఇది చేశారు. బట్ లెక్కలు చూస్తే బీహార్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది 4.8%, ఆంధ్రప్రదేశ్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ 8.2% అన్ఎంప్లాయ్మెంట్. అంటే బీహార్ కంటే వర్స్ట్ పొజిషన్లో మనం ఉన్నాము అన్ఎంప్లాయ్మెంట్లో అనే కదా లెక్కలు దీని ప్రకారం. ఇది సో సర్ప్రైజింగ్. మనం బీహార్ వాళ్ళు చూసి ఎగతాళి చేస్తున్నాము, లెక్కలు చూస్తే మనకే సిగ్గేసింది. ఓకే, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్, కర్ణాటక, గుజరాత్. ఇప్పుడు మరి నారా లోకేష్ గారు కర్ణాటకను తగులుతున్నారు. కర్ణాటకను తగిలి ఇదిగో మేము అది తీసుకొచ్చాము, ఆ ఫ్యాక్టరీలు తీసుకొచ్చాము, మమ్మల్ని చూసి కుళ్ళుకుంటున్నారని చెప్పి నారా లోకేష్ గారు ట్వీట్ చేస్తూ ఉన్నారు. కర్ణాటకలో అన్ఎంప్లాయ్మెంట్ 2.8% అట. అంటే 100 మందిలో 2కి మాత్రం ఉద్యోగాలు లేకుండా తిరుగుతుంటే కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్లో 100 మందిలో 8 మంది తిరుగుతున్నారు ఉద్యోగాలు లేకుండా. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా తిరుగుతున్నారు. గుజరాత్ లోయెస్ట్ గుజరాత్ అట. గుజరాత్లో అందరికీ ఉద్యోగాలు ఉన్నాయట, ఏదో ఒకటి ఉద్యోగం చేసుకుని గుజరాత్. సో గుజరాత్, కర్ణాటక, వెస్ట్ బెంగాల్ ఈ 3 ఫస్ట్ టాప్ పొజిషన్లో ఉంటే లాస్ట్ వర్స్ట్ పొజిషన్లో ఉంది ఇది ఏమంటే ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, కేరళ ఉద్యోగాలు ఇవ్వటంలో. ఇది మ్యాటర్ ఇది. ఎనివే, థ్యాంక్ యూ, నమస్కారం. నాకు ఇది సింక్ అయింది, నేను మొన్న ఏదో మాట్లాడాను కూర్చొని, అది నాకు సింక్ అయ్యి మీకు చెప్పాను. థ్యాంక్ యూ, నమస్కారం. ఇప్పుడైనా అన్ఎంప్లాయిడ్ యూత్ ప్లీజ్ థింక్ సంథింగ్ సీరియస్లీ. నేను చెప్పే మాటలు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, అబ్జర్వ్ చేయండి. నేనేం చెప్తున్నాను పొలిటికల్గా. ఇప్పుడు ఈ పక్క ఇద్దరిని విమర్శిస్తున్నాడు రమేష్, టీడీపీని విమర్శిస్తున్నాడు, వైసీపీని, ఇద్దరిని విమర్శిస్తున్నాడు అని చెప్పి మీకు అనిపించవచ్చు. నేను ఫ్యాక్ట్ చెప్తున్నాను. ఓకే, ఆ ఎలక్షన్ టైంలో నేను ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేయాలి కదా. సో ఎలక్షన్ టైంలో ఏదో పార్టీకి సపోర్ట్ చేయొచ్చు నేను. బట్ అంతవరకు నేను ఫ్యాక్ట్ చెప్తాను, ఉన్న సిచ్యువేషన్ చెప్తాను, ఆంధ్రప్రదేశ్కి ఉన్న యొక్క కండిషనే చెప్తాను. మీరు పాజిటివ్గా ఆలోచించి నా వీడియోలు ఫాలో అవుతూ ఉండండి. నేను కామెంట్ చేయడం కూడా మానేశారు, నా వీడియో లైక్ చేయడం, కామెంట్ చేయడం కూడా మానేశారు నా వీడియోలు. ఎందుకంటే నేను ఇద్దరిని తిడుతున్నట్టు వాళ్ళు ఈ ఇద్దరు మనోడు కాదని చెప్పేసి. ఎందుకు మనోడేంది మీనోడేంది? నేను ఆంధ్రప్రదేశ్ వాడిని, మీరు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు. నేను ఆంధ్రప్రదేశ్ సిచ్యువేషన్ చెబుతున్నా, మీరు జస్ట్ ట్రై టు ఫాలో మీ. థ్యాంక్ యూ, నమస్కారం.